హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు manapc.com. ఈరోజు క్లాస్లో మనం 4GB లేదా 4GB కంటే ఎక్కువ డేటా ఉన్నట్లయితే యూఎస్బీకి కాపీ కావటం లేదు. సో అది ఎలా కాపీ చేయాలని ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఈ ఫైల్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఇది 4.37 GB ఉందన్నట్టు, అంటే 4GB కంటే ఎక్కువ ఉంది. దీన్ని నేను పెన్డ్రైవ్లోకి సెండ్ చేయాలనుకుంటున్నాను. మొదటగా చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది, మనకు డ్రైవ్ ఈజ్ ఫుల్ అని వస్తుంది. కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డ్రైవ్ చూస్తాం. ఇక్కడ డ్రైవ్ మనకు 7GB ఖాళీ ఉంది. అయినా కానీ మనకు ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుందన్నమాట. ద డిస్క్ ఇన్ ద డెస్టినేషన్ డ్రైవ్ ఈజ్ ఫుల్, ఇన్సర్ట్ ఏ న్యూ డిస్క్ టు కంటిన్యూ అని వస్తుంది. అంటే అక్కడ మెమరీ ఖాళీ అని వస్తుంది. సో ఇప్పుడు అది ఎందుకు అలా వస్తుందంటే, ఇక్కడ మనకు ఫైల్ సిస్టమ్ ఏముంది, FAT32 ఉంది. FAT32లో 4GB లేదా 4GB కంటే ఎక్కువ డేటాని ఒక ఫైల్ ఉన్నట్లయితే అది సెండ్ చేయడానికి వీలు పడనమాట. NTFS ఫైల్ సిస్టంలో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమూవబుల్ ఇక్కడ పెన్ డ్రైవ్ ఉంది కదా, దీన్ని మనం NTFSలోకి ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాం. రైట్ క్లిక్, ప్రాపర్టీస్, hardware, select your pen drive, properties, policies, click on optimize for performance, click on OK, click on OK. అది ప్రాసెసింగ్ అవుతుంది అనమాట, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వచ్చింది. ఇప్పుడు దీని మీద మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఫార్మాట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫైల్ సిస్టమ్ దగ్గర మనం NTFSని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫార్మాట్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏమైనా డేటా ఉంటే మీరు ఫస్ట్ బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫైల్ సిస్టమ్ చేంజ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న డేటా మొత్తం కంప్లీట్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాల్యూమ్ లేబుల్ ఏమైనా ఉంటే మనం ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మన PC అని ఇస్తున్నాను. ఇక్కడ క్విక్ ఫార్మాట్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు త్వరగా ఫార్మాట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎనేబుల్ కంప్రెషన్ అంటే కంప్రెషన్ అయిపోతుంది. నేను ఇక్కడ క్విక్ ఫార్మాట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఫార్మాట్ అనేది అవుతుంది. ఫార్మాట్ కంప్లీట్ అయింది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్మాట్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనకి ఏమైనా వచ్చింది. ఇక్కడ NTFS అని వచ్చింది. NTFS. ఓకే, ఇప్పుడు మనం ఆ ఫైల్ని కాపీ చేయడానికి ప్రయత్నిద్దాం. సెండ్ టు ఎఫ్ డ్రైవ్. ఇప్పుడు చూసారుగా మనకి ఎటువంటి ఎర్రర్ మెసేజ్ రావాలంటే ప్రాబ్లం అక్కడ ఫైల్ సిస్టమ్ అన్నమాట, పెన్ డ్రైవ్ కాదు. ఓకే, ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అనేది దీన్ని MS DOSలో చేద్దాం, కమాండ్ లైన్లో. ఓకే, ఇప్పటిదాకా మనం చేసింది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ మనం చేయబోయేది ఇప్పుడు క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. DOS ఓపెన్ చేయాలంటే స్టార్ట్ రన్ CMD. ఓకే, ఇప్పుడు మనకు DOS అనేది ఓపెన్ అయింది. దీంట్లో కన్వర్ట్ స్పేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం FAT32 చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ NTFS ఉంది కాబట్టి మళ్ళీ NTFS అంటే కాదు. కన్వర్ట్ స్పేస్, ఇక్కడ డ్రైవ్ ఏంటిది, F డ్రైవ్. ఇక్కడ ఫార్మాట్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు అది FAT32లో ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని NTFSలోకి చేంజ్ చేయడం ఎలా అని చూద్దాం. /FS అనగా ఫైల్ సిస్టమ్ కోలన్. ఇప్పుడు దీంట్లో చేంజ్ చేయాలనుకుంటున్నాం మనం NTFS ఎంటర్ కీ.
ఇంకా ప్రాసెసింగ్ జరుగుతుంది అది. ఓకే, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకేమొచ్చింది, కన్వర్షన్ కంప్లీట్ అని వచ్చింది. ఇప్పుడు చూద్దాం మనం. చూసారా ఇక్కడ NTFS అని వచ్చింది, అంటే మనకు ఫైల్స్ అనేది కాపీ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు. ధన్యవాదములు.